జగన్మోహన్ రెడ్డిపై రాళ్లదాడి హత్యాయత్నంలో దేశం మొత్తం కూడా సానుభూతి తెలియజేస్తున్నారు. ప్రధానమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మమతా బెనర్జీ ఇలాంటి వాళ్ళందరూ కూడా సానుభూతి తెలియజేస్తుంటే, మన రాష్ట్రంలో పచ్చమోకలు లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు వాళ్ళ నోటికి ఇష్టం వచ్చింది హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. ఎవరైనా తనపైకి తాను రాయితో కొట్టించుకుంటాడా? పొరపాటున కంటిపైన తగలాల్సింది కనతపైన కానీ, లేకపోతే కంటికి కానీ తగిలింటే ప్రాణాపాయ స్థితి. అలాంటిది తనపై తాను దాడి చేసుకున్నాడని లోకేష్ బాబు, అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు దుర్మార్గంగా మాట్లాడటం చాలా చాలా నీచమైన చర్య. లైట్లు ఆర్పేశారు అని అంటున్నారు. బస్సులో పోతూ ఉంటే కరెంటు వైర్లు తగులుతాయని కరెంట్ ఆపేస్తే దాన్ని కూడా రాద్ధాంతం చేస్తున్నారు. ఎవరైనా క్యాటర్ బాలుతో దూరం నుండి కొట్టించుకుంటారా అండి? ఎవరైనా రాళ్ళదాడి చేయించుకుంటారా? అది కూడా జనాల్లో నుండే వచ్చిన రాయి కాదది. పక్కనే ఉన్న స్కూల్లో నుండి బలంగా అతన్ని కొట్టడం వల్ల ఎంత ఫోర్సుగా ఆ రాయి వచ్చి తగిలిందో పోలీసులు చెప్తున్నారు. ప్రాథమిక విచారణలో హత్యాయత్నం జరిగినట్లు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అగాంతకులను పట్టుకోవటం జరిగింది. ఈ విచారణలో ఇంకా నిజానిజాలు కూడా తేలాల్సి ఉంటే, నోటికి ఇష్టం వచ్చింది మాట్లాడుతూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తారా? ఇంత నీచంగా మాట్లాడతారా? ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా? అసలు కడుపుకు అన్నం తినేవాళ్ళు ఎవరైనా కానీ ఇటువంటి చర్యలు చేస్తారా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. చాలా చాలా దుర్మార్గం ఇది. ఎన్నికల కోడ్ ఉండగా చంద్రబాబు నాయుడు తాడికొండలో శనివారం మధ్యాహ్నం మాట్లాడుతూ జగన్ పైన తలా ఒక రాయి విసిరేయండి అని అంటున్నాడు. కార్యకర్తలని రెచ్చగొట్టాడు. అదే రోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. జగన్మోహన్ రెడ్డిపై దాడి జరగడానికి చంద్రబాబు, లోకేషు, బోండా ఉమాలు కారణమని చాలామంది అనుమానపడుతున్నారు. తాడికొండలో చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి జగన్పై తలా ఒక రాయి విసిరేయండి అని కార్యకర్తలను రెచ్చగొట్టడం దుర్మార్గమైన చర్యగా చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు ఇటువంటి దాడులు చేస్తారు. పోలీసులపై రాళ్లదాడి చేశారు. కాల్మనీ సెక్స్ రాకెట్ల విషయంలో మహిళలను అసభ్యంగా వేధించారు. చింతమనేని ప్రభాకర్ చేత ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి చేయించారు. మొన్నటికి మొన్న చిత్తూరు జిల్లాలోని పొంగనూరులో పోలీసులపై రాళ్లదాడి చేయించారు. రెడ్ బుక్ పేరుతో అధికారులను, ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. గత ప్రభుత్వంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా గారిపై దాడులు చేయించారు, హత్యాయత్న ప్రయత్నాలు చేశారు. ఇన్ని దుర్మార్గాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ఈరోజు హత్యాయత్నాలకు పాల్పడటం, దుర్మార్గంగా నీచపు ప్రచారాలు సోషల్ మీడియాలో చేపించటం చాలా చాలా దారుణమైన విషయం. గత ప్రభుత్వంలో 2018లో కోడి కత్తితో అప్పుడు జగన్మోహన్ రెడ్డిపై దాడి చేస్తే ఈరోజు క్యాటర్ బాల్తో హత్యాయత్న ప్రయత్నం చేయటం చాలా చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని ప్రజలందరూ ఖండించాలి. ఇటువంటి దుర్మార్గాలను ఖండించకపోతే ముందు ముందు కూడా అల్లర్లు జరిగే ప్రమాదం ఉంది అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.